హాయ్. సర్వైకల్ స్క్రీనింగ్ గురించి చూద్దాం ఈరోజు. ప్యాప్ స్మియర్ టెస్ట్ అని ఉంటుంది. ఒకటి హెచ్‌పివి డిఎన్ఏ టెస్ట్ అని చెప్పేసి ఉంటుంది. యాక్చువల్‌గా 2 ప్రొసీజర్స్ సేమే ఉంటుంది. బట్ టెస్టింగ్ ప్రొసీజర్ మాత్రం డిఫరెన్స్ ఉంటుందనమాట. ఈ సర్వైకల్ స్క్రీనింగ్ అనేది ఎలా అంటే మామూలుగా గర్భసంచిలో క్యాన్సర్ కాజింగ్ ఆర్గన్స్ ఉంటాయి కదా! దాన్ని టెస్ట్ చేయనీకి యూజ్ అవుతుంది. ఇది యాక్చువల్‌గా క్యాన్సర్ టెస్ట్ కాదు. జస్ట్ స్క్రీనింగే. స్క్రీనింగ్ అంటే జస్ట్ టెస్ట్ చేస్తారు. ఆ సర్వైకల్ క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా లేవా అని చెప్పేసి. స్మియర్ టెస్ట్ ఏమో 3 ఇయర్స్‌కి ఒకసారి చేస్తారు. ఈ హెచ్‌పివి డిఎన్ఏ టెస్ట్ ఏమో 5 ఇయర్స్‌కి ఒకసారి చేస్తారు. ఎందుకంటే స్మియర్ టెస్ట్ 3 ఇయర్స్ కోసం ఎందుకంటే యాక్చువల్‌గా ఇదేమో జస్ట్ అక్కడ మ్యూకస్ తీస్తారు కదా! ఆ టెస్ట్‌లో ఏమొస్తుందంటే అక్కడ క్యాన్సర్ ఉందా లేదా అని జస్ట్ చెప్తుంది అంతే. బట్ డిఎన్ఏ ఉంది కదా హెచ్‌పివిది అదెలా అంటే ఆ ఆర్గాన్స్‌లో క్యాన్సర్ కాజింగ్ ఆర్గాన్స్‌లో ఈ సెల్స్ ఉన్నాయని చెప్పేసి ముందే డిటెక్ట్ చేస్తుందనమాట రాకముందే. సో దీనికి డిఫరెన్స్ ఇదే. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అంటారు కదా! సో అలాగనమాట. మనకి కరోనా టెస్ట్ ఎలా మ్యూకస్ అలా తీస్తారో ఇది అలానే సర్విక్స్ నుండి మ్యూకస్ అలా తీస్తారు. టెస్ట్ చేశాక నెగిటివ్ వస్తే 2-3 ఇయర్స్ లైక్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ టెస్ట్ చేసుకోమని చెప్పేసి అంటారు. బట్ పాజిటివ్ వస్తే మాత్రం గైనకాలజిస్ట్‌తో మాట్లాడి నెక్స్ట్ ప్రొసీజర్ ఏంటో తెలుసుకొని ఈ క్యాన్సర్ రాకుండా చూసుకోవాలన్నమాట. సో నేను యూకేకి రాగానే నేను జీపీలో రిజిస్టర్ అయ్యాను. అయ్యాక నాకు ఈ లెటర్ వచ్చింది. వచ్చాక నేను టెస్ట్ చేసుకున్నాను. బట్ అడిగాను ప్రొసీజర్ ఏంటి, అసలు ఇది దీనివల్ల యూజ్ ఏంటి అంటే వాళ్ళు బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే వాళ్ళు చెప్తారు. వాళ్ళని అడగండి. జీపీకి కాల్ చేయొచ్చు, లేకపోతే ఎన్‌హెచ్‌ఎస్ యాప్‌లో రిజిస్టర్ అవుతారు కదా! దాని నుండి కూడా మనం బుక్ చేసుకోవచ్చు. జస్ట్ 5-10 మినిట్స్‌లో అయిపోతుంది. పెయిన్ అయితే ఏముండదు. అసలు పానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. ప్లస్ ఇంకొకటి ఏంటంటే మనకి స్క్రీనింగ్ అవుతుంది కదా! అయ్యాక వాళ్ళు మనకి టెస్ట్ రిజల్ట్ వెంటనే ఇవ్వరు. లైక్ 2-3 వీక్స్ తర్వాత మనకి లెటర్‌లో వస్తుంది. పాజిటివ్ అండ్ నెగిటివ్ అని చెప్పేసి. దీనికి వ్యాక్సిన్స్ ఉంటున్నాయి అనమాట. టెస్ట్ చేసుకుంటున్నారు. ప్లస్ వ్యాక్సిన్స్ కూడా తీసుకుంటున్నారు మన ఇండియాలో. నేను టెస్ట్ చేసుకున్నాను. నాకు నెగిటివ్ వచ్చింది. దాని తర్వాత 3 ఇయర్స్‌కి సజెస్ట్ చేశారు.